Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ ఎంట్రీతో సాయి కృష్ణ కేసులో ప్రభుత్వం సంచలన నిర్ణయం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీరియస్గా స్పందించడంతో కూటమి ప్రభుత్వంలో చలనం వచ్చింది. ఎట్టకేలకు కృష్ణలంక సీఐ నాగరాజుపై హత్యాయత్నం కేసును నమోదు చేశారు. తద్వారా బాధితులైన జనసేన కుటుంబానికి కొంత ఊరట దక్కినట్లయింది. గత నెల 9న ప్రకాశం జిల్లా మార్కాపురంలో గాదే సాయికృష్ణను విజయవాడ కృష్ణలంక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత కనిపించకుండా పోయాడు. తనయుడి కోసం రోజుల తరబడి కాళ్లు అరిగేలా కృష్ణలంక పోలీస్ స్టేషన్ చుట్టూ సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి తిరిగారు. తన కుమారుడిని ఇవ్వాలంటూ కృష్ణలంక సీఐతో పాటు ఇతర పోలీసుల్ని తల్లి, అతని చిన్నమ్మ వేడుకున్నారు. అలాగే డీజీపీకి కూడా ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ మనసు కరగలేదు. మీ కొడుకుని చంపేస్తామని పూలదండ వేయడానికి సిద్ధం కావాలంటూ తనతో నేరుగా సీఐ చెప్పినట్టు విజయలక్ష్మి ఆవేదనతో చెప్పారు. మరోవైపు తన కుమారుడిని చంపారంటూ హైకోర్టులో తల్లి హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. ఈ నెల 15వ తేదీ వరకు ఇచ్చిన గడువును మరో 2 వారాలకు పొడిగించారు. ఈలోపు సాయికృష్ణను చంపేయడంతో పాటు శవం కూడా లేకుండా చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం బూడిదైనా ఇవ్వండయ్యా అని తల్లి వేడుకోలు ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించేస్తోంది. ఇదే సమయంలో జనసేన మద్దతుదారులైన బాధితుడి ఇంటికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్లడం సంచలనం రేపుతోంది. సాయి తల్లిని పరామర్శించి ఓదార్చారు. అనంతరం కేసులో సీఐని సస్పెండ్ చేస్తే సరిపోదని సీఎం అన్నారు. అయితే సస్పెండ్ చేయడం ద్వారా హత్య చేసినట్టు ప్రభుత్వం కమిట్ అయినట్టే కదా అని జగన్ కీలక ప్రశ్న సంధించారు. సీఐతో పాటు విజయవాడ సిపి, ఏసీపీ, డీజీపీలపై కూడా హత్య కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ డిమాండ్ చేసి 24 గంటలు కూడా గడవకనే సీఐపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. బాధితులు ప్రభుత్వంలో కీలక భాగస్వామి అయిన జనసేన మద్దతుదారులు. మరోవైపు వారంతా పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం. యువకుడైన కొడుకుని పోగొట్టుకున్న తల్లి, ఇతర కుటుంబ సభ్యుల కన్నీళ్లు పవన్ కళ్యాణ్ మనసును కరిగించలేకపోయాయి. న్యాయం చేస్తాననే కనీస నామమాత్రంగా కూడా పవన్ నుంచి ప్రకటన రాలేదు. కానీ తనకు ఓట్లు వేయకపోయినా సరే తల్లి కన్నీటితో జగన్ చెలించారు. నేరుగా ఇంటికి వెళ్లి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. కేవలం వైఎస్ జగన్ తీవ్ర స్పందనతోనే కూటమి ప్రభుత్వం కొద్దో గొప్ప దిగివచ్చింది. సీఐని సస్పెండ్ చేయడం వరకే పరిమితమైన ప్రభుత్వం విపక్షం ఒత్తిడితో ఏకంగా కేసు నమోదు వరకు వెళ్ళింది. కృష్ణలంక సీఐపై కేసు పెట్టారంటే కేవలం జగన్ చేసిన ఒత్తిడే కారణమనే చర్చకు తెరలేచింది. సొంత పార్టీ కుటుంబానికి చెందిన యువకుడు ప్రాణాలు పోయినా కనీసం శవాన్ని కూడా ఇప్పించలేని దుస్థితిలో పవన్ ఉన్నారనే విమర్శ ఆ పార్టీ శ్రేణుల నుంచి వస్తోంది. కానీ జగన్ మానవతా దృక్పథంతో వేగంగా స్పందించి జనసేన కుటుంబానికి అండగా నిలిచిన తీరు ప్రశంసలు అందుకుంటోంది. కార్యకర్తలు నమ్ముకున్న వారికి అండగా నిలబడడం అంటే ఇదే కదా అని జనసేన నేతలు సైతం మాట్లాడుకునే పరిస్థితి. ఈ మొత్తం వ్యవహారంలో తమ పార్టీ బద్నాం అయిందనే ఆవేదన జనసేన నాయకుల్లో ఉంది.